శ్రీశైలం మహాక్షేత్రంలోని ఈ నెల 3వ తేదీ నుంచి దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈ మేరకు దసరా మహోత్సవ ఆహ్వాన పత్రికను ప్రముఖులకు అందజేశామని, దసరా మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని వెల్లడించారు. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్లకు వివిధ వాహన సేవల్లో గ్రామోత్సవం నిర్వహించబడుతుందన్నారు. ఈ దసరా మహోత్సవాలు 3వ తారీఖు నుంచి అక్టోబర్ 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా వైభవపేతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకే ప్రాంగణంలో వేసినటువంటి దివ్యక్షేత్రం. దేశం నలుమూలల నుంచి కూడా వేలాది మంది భక్తులు ప్రతిరోజు కూడా వస్తుంటారు. దసరా ఉత్సవాలు అనేది ఇక్కడ ఘనంగా నిర్వహించడం అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంటుంది. దీనిలో భాగంగానే 3వ తారీఖున ఈ అమ్మవారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు అనేవి ప్రారంభమవుతాయి. ప్రతిరోజు కూడా ఈ గ్రామోత్సవం నిర్వహించడం, తర్వాత అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరణ చేయడం, ఒక్కో రోజు ఒక అలంకరణ అనేది దివ్యంగా ఉంటుంది. అలాగే ఒక వాహనం, రోజుకొక వాహనంలో ప్రత్యేకంగా గ్రామోత్సవం నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ లోక కళ్యాణం కోసం ఇవన్నీ కూడా యాగాలు కానీ ఇవన్నీ కూడా చేయడం, పారాయణం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. విద్యుత్ దీపాలతో అలంకరణ చేయడం, ఈ ప్రాంగణాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అవి నిర్వహించడం జరుగుతుంది. జానపద కార్యక్రమాలు కూడా ఈ గ్రామోత్సవంలో నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ సిబ్బందిని అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ముఖ్యంగా ఈ భక్తులందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ప్రముఖులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 11వ తారీఖున సాయంత్రం పట్టు వస్త్రాలు ఇచ్చేది, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. 12వ తారీఖున రాత్రి తెప్పోత్సవంతో కార్యక్రమాలు అవి ముగుస్తాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ దసరా మహోత్సవాల్లో హాజరయ్యి స్వామి అమ్మవారి దర్శనం చేసుకుని ఇక్కడ ఈ ఉత్సవాలను అవి తిలకించి ఈ స్వామి అమ్మవారికి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. మేము అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతుంది. పట్టు వస్త్రాలు ముఖ్యమంత్రి గారు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారిని అవి ఆహ్వానించడం జరిగింది. అలాగే మన దేవాదాయ శాఖ మంత్రుల వారిని కూడా ఆహ్వానించడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి చేయమని ఆహ్వానించడం జరిగిందండి.